Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిబిఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని శని ఆదివారాలు 2 రోజులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన 1 మంత్ 1 వార్డు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, జాయింట్ కలెక్టర్ ఇలక్యాతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తాయని తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ లక్ష్మీషా చొరవతో పరిష్కరించారని చెప్పారు. మాచవరం జాగీర్ భూములు 22A జాబితాలో ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 4000 కుటుంబాల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు నేరుగా వార్డులకు వచ్చి సమస్యలు పరిష్కరించడం మంచి పరిణామమని, ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా కూడా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 4 విజిట్లు అని చెప్పి వినూత్నమైన కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేపట్టడం. గత శుక్రవారం నాడు ఆటోనగర్ లో, పట్టమట ప్రాంతమైన ఆటోనగర్ లో కలెక్టర్ గారు, ఉన్నతమైన అధికారులందరూ, జిల్లా అధికారులందరూ కూడా సమక్షంలో ఆ రోజు అర్జీలు తీసుకోవడం జరిగింది. వారం రోజుల్లోపే ఆ తీసుకున్న అర్జీల్లో కొన్ని పరిష్కారం కూడా అయ్యడం జరిగింది. ఎస్పెషల్లీ చాలా మందికి సూపర్ స్ట్రక్చర్ అనే ఒక వర్డ్ ద్వారా ఆ ల్యాండ్ లోకి ప్లాన్స్ ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్స్ ఎప్పుడు కట్టలేదు. ఇంటి నెంబర్ మారాలంటే, అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి కానీ ఇంటి నెంబర్ మారాలంటే మారని సందర్భంతో అనేక మంది ఇబ్బంది పడుతూ, అది కలెక్టర్ గారు చొరవ తీసుకుని అటు మున్సిపల్ కమిషనర్ గారితోనూ అదేవిధంగా మున్సిపల్ డైరెక్టర్ గారితో మాట్లాడి అది ఈ వారంలోనే దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. అది మాకు చాలా గర్వకారణంగా. ఆ విధంగా కొన్ని వందల కుటుంబాలు ఆ యొక్క సమస్య నుంచి పరిష్కారం చేయబడ్డాయి. అదేవిధంగా ఈ రోజున మాచవరంలో మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ కూడా 80 ఎకరాల ల్యాండ్, అదంతా కూడా మాచవరం జాగీర్దార్ అనే పేరు మీద ఉండి అది 22A వెళ్ళటం వల్ల రిజిస్ట్రేషన్ అన్ని ఆగిపోయి అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని సాల్వ్ చేయాలని, సుమారు 4000 కుటుంబాలకి అది అవసరమైన సబ్జెక్ట్ గా వాళ్ళు పరిగణించారు. అందువల్ల ఇలాంటి ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న అనేకమైన సమస్యలు, పట్టాల సమస్య, కొండ మీద పట్టాల సమస్యతో మరి ఈ వారం రోజుల మధ్య అనేక విధాలుగా వర్క్ చేస్తూ అక్కడ ఎంతమంది పట్టాలు అవసరం వాళ్ళు తెలుసుకుంటూ. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం గుడివాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో 29 కుటుంబాలకు మంజూరైన 22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రామారావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కుల మత వర్గ పార్టీలు చూడకుండా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. 25 నెలల పాలనలో గుడివాడ నియోజకవర్గానికి 6.80 కోట్ల సీఎంఆర్ఎఫ్ నగదు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంత వచ్చిందమ్మా? చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెంజన్ రా నిలవండి రండి బాజీ, మంచి యాక్టివ్. 43,700 వచ్చింది. 43,700 వచ్చింది. ఎవరు ఇచ్చారు? నాకు కాదు, బాబు గారు. బాబు గారు గుర్తుపెట్టుకో. ఎవరు నీకు ఎంత వస్తాయండి? అయిందండి 91,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి బాబు గారు. బాబు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఉంది కదండి, ఒకటి వచ్చేది చూడండి. ఈ వార్డు అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. దీంట్లో ఇలాంటి పథకం ఇలా అంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీ మొహాల్లో అందరిలో ఆనందం చూస్తున్నాం. అప్పుడు కష్టం పడ్డాం, చాలా టఫ్ సిచ్యువేషన్ లో మన ఆరోగ్యం చేసుకున్నాక అప్రోచ్ చేసి కట్టాం. ఓకే, దీనికి ఇలాంటి కష్టమైన టైంలో ఆయన మనం ఆదుకున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. జెడ్పీహెచ్ హైస్కూల్లో తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన పనులను పరిశీలించేందుకు ఈసీఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇన్ఛార్జ్ డాక్టర్ వేణుబాబు పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు సుమారు 12 లక్షల నిధులు అవసరమని జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, భవనాలు, లైబ్రరీ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి సిఎస్ఆర్ నిధులతో అంచనాల ప్రకారం పనులకు ఆమోదం తెలిపినట్లు తెలిపారు. సార్ గారి ఊళ్ళో వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్. కొన్నాయిపాలెం మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ స్కూల్ ఫస్ట్ కొన్నాయిపాలెం తెలుసు. మరి వారు పెద్ద మనసుతో మీరందరూ బాగా చదువుకోవాలి, మీకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి స్కూల్ అనే ఉద్దేశంతో స్కూల్లో ఏం రిపేర్లు ఉన్నాయి అవన్నీ మొత్తం అన్నిటికీ ఫండింగ్ రేట్ చేస్తున్నారు. అంటే ఈసీఐ సాధారణ ఈసీఐ అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అంటే బిఎస్సీ అంటారు. మీకు బేసిక్గా ఈసీఐ ఓటింగ్ మెషిన్ ఐడియా ఉందా మీకు? ఎలక్షన్లో ఓట్ చేసి ఈవీఎం అది ఈసీఐలోనే తయారు. ఈసీఐలో తయారు తర్వాత చంద్రయాన్ అని మూన్ మెషిన్ స్పేస్లోకి ఒక ఇది పంపించారు. దాన్ని
మొన్న మీకు మన పాకిస్తాన్తో వార్ అయినప్పుడు బ్రహ్మోస్ మిజైల్ విన్నారా? ఈసీఐఎల్ తయారు చేసిన ఒక పార్ట్. సో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటే తెలుసా? పవర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. సో దానికి కంట్రోల్ ప్యానల్ ఈసీఐఎల్ చేస్తుంది. ఈసీఐఎల్ పబ్లిక్ సెక్టర్. సో మాకు వచ్చే ప్రాఫిట్లో కొంత మేము ఒక 2% లాస్ట్ 3 years ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్కి స్పెండ్ చేయాలి. సో ఈసారి స్కూల్ థీమ్ కాబట్టి ఇక్కడి నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో మీ స్కూల్కి కొన్ని ఫెసిలిటీస్ అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ సర్వీస్, టాయిలెట్స్, సో ఐటీకి కొంత మేము సపోర్ట్ చేస్తాం. ఇక్కడికి జిల్లా పరిషత్ స్కూలు అడ్డాడకి డాక్టర్ వేణుబాబు గారితో రావడం జరిగింది. ఆయన ఈసీఎల్ కంపెనీ సీఎంఓ, సేమ్ టైం ఆయన బ్రదరు. దానికి నేను చాలా గర్వంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక విషయం, ఈ మా చిన్ననాటి నుంచి చదువుకున్న చాలామంది చదువుకున్నారు. సో నేను చదువుకోలేదు ఇక్కడ, మా బ్రదర్ కూడా చదువుకోలేదు ఇక్కడ. కానీ అంటే ఇక్కడ ఉన్న గ్రామాల్లో కొంత ఏదో చేద్దామనే ఉద్దేశంతో మన హెచ్ఎం కృష్ణమోహన్ గారిని కలవడం జరిగింది. అన్నయ్య వేణుబాబు గారు పిలిస్తే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు సో దానికి ఏమేం కావాలనేది ఇక్కడ హెచ్ఎం గారు కలెక్టర్కి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఆయన ఇలా చేస్తారని చెప్పిన తర్వాత డాక్టర్ వేణుబాబు గారికి ఈసీఎల్ తరఫు నుంచి రిక్వెస్ట్ పెట్టారు, రైజ్ చేశారు. చేస్తే వాళ్ళు రెడీ టు అన్నమాట. సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇక్కడ దీనికి 12 to 20 lakhs వరకు రైజ్ చేద్దాం అనుకొని 12 lakhs పెట్టారు. సో ఇక్కడ నీడ్ అయితే చాలా ఎక్కువ అని చెప్పారు ఇప్పుడు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ బేసిక్ సర్వే చేయడానికి వచ్చారు డాక్టర్ వేణుబాబు గారు. సో ఆయనతో పాటు నేను కూడా రావడం జరిగింది. సో నేను ఇక్కడ అందరికీ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో దానివల్ల నేను కూడా వచ్చాను. మన వంతు మనం ఏదో నేను సొసైటీకి ఏం చేస్తానో ఆ పరంగా మీకు తెలుసు కాబట్టి సో ఆయనతో పాటు రావడం జరిగింది. ఇంకేమన్నా ఉంటే కూడా వేణుబాబు గారిని అడిగి మనం ఈ స్కూల్కి కానీ ఇంకా వేరే స్కూల్స్ కూడా అడిగారు నన్ను, నేను చెప్తానని చెప్పాను. అది కూడా చెప్పి ఆయనతో మాట్లాడి నేను వేరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను కూడా. థ్యాంక్ యూ. ఓకే. మా పాఠశాలలో దాదాపు 20 సంవత్సరాల నుండి పెయింటింగ్స్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ పెయింటింగ్స్ వేయాలని మేము ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. మేము వచ్చి సంవత్సరం అయ్యింది. సంవత్సరం కాలం నుండి కూడా ఈ పాఠశాలకు పెయింట్స్ వేయించాలని, అలాగే టాయిలెట్స్ కంప్లీట్ చేయించాలని, నాడు నేడు సెకండ్ ఫేజ్లో మిగిలిపోయినటువంటి టాయిలెట్స్ని కంప్లీట్ చేయించాలని, వాటర్ ఫెసిలిటీ కల్పించాలని, ప్లంబింగ్ వర్క్ పూర్తి చేయాలని, అలాగే నాడు నేడు ఫేజ్ 2లో నిలిచిపోయినటువంటి మా కిచెన్ షెడ్ని కంప్లీట్ చేసి విద్యార్థులందరికీ నాణ్యమైన ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం ఏర్పాటు చేయాలని ఆలోచించి వేణుబాబు గారితో చర్చించానండి. వేణుబాబు గారు నాకు సలహా ఇచ్చారు. దాని ప్రకారం నేను కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారని మా పాఠశాల తరఫున ఇవన్నీ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ పెట్టడం వలన వేణుబాబు గారు ముందుకు వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేయడం ఈసీఐఎల్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్తో ఏర్పాటు చేయడానికి సంకల్పించి మా పాఠశాలకు ఈరోజు ఇచ్చేశారండి. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ గారు, నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ అడ్డాడ ప్లస్ ప్రధానోపాధ్యాయుని అండి. అలాగే ప్రిన్సిపాల్గా కూడా వ్యవహరిస్తున్నాను. మా పాఠశాలలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 234 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి గాను కావాల్సిన సదుపాయాలు కల్పించడానికి ఈసీఐఎల్ నుండి డాక్టర్ వేణుబాబు గారు నేను సంప్రదించాను. సార్, మా పాఠశాలలో ఈ అవసరాలు ఉన్నాయి, వీటిని తీర్చమని అడిగితే వారు వెంటనే స్పందించి అవన్నీ మా పాఠశాల అవసరాలన్నీ తీర్చడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా స్టాఫ్ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను, విద్యార్థులందరి తరఫున కూడా. మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వేణుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. ఈసీఐఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జ్ సిఎస్ఆర్. ఈసీఐఎల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డిఏ కింద వస్తుంది. సో మేము రెగ్యులర్గా సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ చేస్తాము అక్రాస్ కంట్రీ. సో
సో మాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి మా రిక్వెస్ట్ వచ్చింది అడ్డాడ హై స్కూల్కి కొన్ని రిక్విజిట్స్ ఉన్నాయని. అండర్ సిఎస్ఆర్ ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో దాని కింద వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్. ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మేము స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ టాయిలెట్స్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్, అంటే స్కూల్ ప్రెమిసెస్ హెల్తీగా ఉండటానికి, నీట్గా ఉండటానికి ఏం కావాలో వాళ్ళు ఏం రిక్వెస్ట్ అయితే త్రూ కలెక్టర్ మాకు పెట్టారు వాటికి మేము వీ హ్యావ్ టేకెన్ శాంక్షన్ ఫ్రమ్ అవర్ బోర్డ్. మా బోర్డ్ నుంచి శాంక్షన్ తీసుకుని ఈసీఎల్ మేనేజ్మెంట్ ఈజ్ కైండ్ ఇనఫ్ టు సపోర్ట్ దిస్ స్కూల్. అండ్ ఈ డెఫినెట్గా మేము మార్చ్లో ఫినిష్ చేయమని వీళ్ళని రిక్వెస్ట్ పెట్టాము. వన్స్ వీ ఫండ్ దెమ్ వాళ్ళు మాకు మార్చ్ 31st లోపు అన్నీ ఫినిష్ చేసేసి బిల్స్ సబ్మిట్ చేయాలి. సో ఇట్ ఈస్ అరౌండ్ 12 lakhs కదండి, 12 lakhs అడిగారు మమ్మల్ని. అండ్ విల్ బీ పుటింగ్ అప్ ఫర్ 12 lakhs. ఇదేంటంటే నేను బేస్ లైన్ స్టడీ చేయడానికి వచ్చాను, అంటే నీడ్ అసెస్మెంట్ స్టడీ అంటారు దీన్ని. మా టీంతో నీడ్ అసెస్మెంట్ స్టడీ చేయడానికి వెదర్ ఈ స్కూల్కి రియల్లీ రిక్వైర్మెంట్ ఉందా లేదా అని చేయడానికి. మేము ఏపీ, తెలంగాణ, వేరే స్టేట్స్లో కూడా చేస్తున్నాము. అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్స్, తర్వాత వేరే డిఫరెంట్ యాక్టివిటీస్లో సిఎస్ఆర్ ఫండింగ్ చేస్తున్నాము. వీఆర్ హెల్పింగ్ అదర్ ఆర్గనైజేషన్. ఈవెన్ నార్త్ ఈస్ట్లో కూడా చేస్తున్నాము. నీడ్ ఎంతవరకు ఉంది సార్? చాలా ఎక్కువ ఉంది, బట్ వాట్ ఎవర్ ప్రపోజల్ దే హ్యావ్ గివెన్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్. అంటే రియల్లీ దెర్ ఇస్ ఎ నీడ్. అంటే ఇక్కడంతా బ్యాక్వర్డ్ పీపుల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీపుల్ ఎక్కువ ఈ స్కూల్లో చదువుతారని మాకు డేటా ఇచ్చారు. సో వీ గాట్ ది డేటా ఆల్సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డెఫినెట్లీ వాట్ ఎవర్ వీ డూ, మేము ఏం చేసినా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అనే చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక విధంగా మళ్ళీ కలుద్దాం. నమస్కారం.